తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలంటూ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, తెలంగాణ సాధు పరిషత్, గీతా సత్సంగ్ సేవ సమితి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలోని కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడమే కాదు భక్తుల విశ్వాసాన్ని కూడా దెబ్బతీశారని, నీచమైన చర్య అని దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఔరంగజేబు అట్లాంటి వాళ్ళు అట్లాంటి రాక్షసులు చేసినట్టు ఈరోజు కూడా ఈనాటికి హిందూ దేశంలో కూడా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందువుల పైన కూడా ఈరోజు ఇటువంటి దాడి జరగడం అంటే ఈ హిందూ దేవాలయాల్లో ఆ రోజు పశువులను కోసి రక్తమంతా గుడ్డల్లో చల్లేవాడు. ఈరోజు అట్లాంటి మూర్ఖులు ఈరోజు పవిత్రమైనటువంటి దేశవ్యాప్తంగా కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆలయ ఏదైతే చేసిందో వాళ్ళ పైన వాళ్ళ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒక హిందూ వాహిని కానీ, విశ్వ హిందూ పరిషత్, ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంస్థలు అందరం హిందువులను కూడా వచ్చినాం కాబట్టి అది కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ పైన వస్తున్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో, నాణ్యత లోపం ఏదైతున్నదో దాని పట్ల యావత్ ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుకున్నది. ఇలా ఒకటే చెప్తా ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఎవరైతున్నారో తమ ఆరాధ్య దైవంగా వెంకటేశ్వర స్వామిని భావించి నిలువు దోపిడీ చేస్తారు, వాస్తవ స్వామికి అర్పిస్తారు. కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుకున్నది. టీటీడీ బోర్డు ఖచ్చితంగా కూడా రాజకీయ పునరావాసం కోసం టీటీడీ బోర్డు ఉండొద్దు. ఇవాళ టీటీడీ బోర్డు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ధార్మిక సంస్థలకు, పీఠాధిపతులకు, మఠాధిపతులకు టీటీడీ బోర్డును అప్పగించాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ నాయకుడికి కూడా